నమస్తే. దేశంలో జరుగుతున్న బీహార్ ఎలక్షన్ ముగిసింది. 2 విడతల్లో ఎలక్షన్ జరిగింది. ఇవాళ సెకండ్ ఫేజ్ కూడా కంప్లీట్ అయింది. మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరు మెజారిటీ స్థానాలు గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు? ఎన్డీఏ కూటమా, ఇండియా కూటమా? నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని కూటమా, రాహుల్ గాంధీ కాంగ్రెస్ సారథ్యంలోని కూటమా? ఎవరు గెలవబోతున్నారు? ఎవరు ఆ పీఠాన్ని అధిరోహించబోతున్నారు? ఇది చాలా కీలకమైన ఎన్నిక 2 కూటములకి. ఎందుకంటే దేశంలో పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత జరుగుతున్నటువంటి ఎలక్షన్, అందులో పెద్ద రాష్ట్రం, 243 నియోజకవర్గాలు, ఉత్తర భారతదేశంలో ఇంతకాలం చాలా బలంగా దూసుకెళ్తున్న భారతీయ జనతా పార్టీకి అడ్డుకట్ట వేయాలి, చెక్ పెట్టాలి అని ఒకవైపున కాంగ్రెస్ ఇండియా కూటమి ప్రయత్నం చేస్తున్నది. హవాని కొనసాగిస్తున్నాం, ఖచ్చితంగా మేము ఇదే హవాతో ముందుకెళ్తామని ఒకవైపున భారతీయ జనతా పార్టీ నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది. ఈ రెండింటి మధ్య ఈ ఎలక్షన్ జరుగుతున్నది. అండ్ దేశంలో చాలా ఇష్యూస్ ఉన్న ఈ నేపథ్యంలో, చాలా సమస్యలు ఉన్న ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎన్నిక కావడంతో దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నది. కానీ ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా పోలింగ్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా నమోదైంది కాబట్టి, చరిత్రలో ఏనాడు లేనంత పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది కాబట్టి ఇది ప్రజా వ్యతిరేక ఓటు అని అందరూ భావించారు. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం అందుకు భిన్నంగా చెప్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కూటమి, ఎన్డీఏ కూటమి ఇక్కడ గెలవబోతున్నది, జేడీయూ అండ్ బీజేపీ కూటమి ఇక్కడ గెలవబోతున్నది అని చాలా స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. 1-2 ఎగ్జిట్ పోల్స్ మాత్రమే కాంగ్రెస్కి అనుకూలంగా చెప్పినాయి. ఇక రిమైనింగ్ ఆల్ సర్వే సంస్థలు ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపినాయి. ఒక్కసారి ఆ లెక్కలు మనం చూస్తే దాదాపుగా 7 కోట్ల మంది జనాభా ఉన్న పెద్ద రాష్ట్రం బీహార్. అందరి దృష్టి ఈ రాష్ట్రం పైన కేంద్రీకృతమై ఉంది. ఆయన ఇంకొక వైపున తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు ప్రశాంత్ కిషోర్. జనసురాజ్ అనే పార్టీని స్థాపించిండు, జేఎస్పీ. తనకి కూడా ఒక 2 నుంచి 10 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ కొన్ని అంచనా వేసినాయి. చూడండి ఒక్కసారి బీహార్ ఎగ్జిట్ పోల్స్ లైవ్ అప్డేట్స్. ఎన్డీఏ likely to retain power in Bihar as per PMARG exit polls. ఏం చెప్తుంది PMARG exit polls అంటే ఎన్డీఏ కూటమి 142 నుంచి 162 స్థానాలు చేజిక్కించుకునే అవకాశం ఉందంటున్నారు. మహాగఠబంధన్ 80 నుంచి 98కే పరిమితం అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. అంటే మళ్ళీ భారతీయ జనతా పార్టీ, జేడీయూ కూటమి అక్కడ అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. జనసురాజ్ పార్టీ 1 లేదా 1 నుంచి 4 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందని PMARG సర్వే చెప్తున్నది. ఇతరులు 0-3. నెక్స్ట్ ఏబీపీస్ ఎగ్జిట్ పోల్. ఏబీపీస్ ఎగ్జిట్ పోల్ సర్వే ఏం చెప్తున్నదంటే 133 నుంచి 148 సీట్లు, 133 నుంచి 148 ఎవరు? ఎన్డీఏ కూటమి, బీజేపీ జేడీయూ కూటమి గెలిచే అవకాశం ఉందంటున్నారు. మహాగఠబంధన్ ఎన్డీఏ కూటమి 87 నుంచి 102 స్థానాలకే పరిమితం అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇతరులు 3 నుంచి 5 స్థానాలు. నెక్స్ట్ జేవీసీ ప్రాజెక్ట్స్ ఎగ్జిట్ పోల్ ఏం చెప్తుందంటే ఎన్డీఏ క్లీన్ స్వీప్ ఇన్ ఎగ్జిట్ పోల్స్. వీళ్ళు ఏం చెప్తున్నారు? జేవీసీ ప్రాజెక్ట్స్ 135 to 150 ఎన్డీఏ, 88 to 103 ఇండియా. జనసురాజ్ పార్టీ అసలు గెలవకపోవచ్చు, లేకపోతే 1 స్థానం గెలిచే అవకాశం ఉంది. ఇతరులు 3 నుంచి 6 స్థానాలు గెలిచే అవకాశం ఉందట. నెక్స్ట్ సర్వే సంస్థ పీపుల్స్ ఇన్సైట్ ప్రాజెక్ట్స్ ఎన్డీఏ విక్టరీ ఇన్ ఎగ్జిట్ పోల్స్. పీపుల్స్ ఇన్సైట్ అనే సర్వే సంస్థ ఏం చెప్తుంది? ఎన్డీఏ కూటమి వీళ్ళు డీటెయిల్గా ఇచ్చినారు. బీజేపీ ఇక్కడ 68 నుంచి 72 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంది. అలయన్స్ అయిన జేడీయూ కూటమి, నితీష్ కుమార్ పార్టీ 55 నుంచి 60 స్థానాలు. ఎల్జేపీ లోక్ జనశక్తి పార్టీ, చిరాగ్ పాస్వాన్ పార్టీ 9 నుంచి 12 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇదంతా కూడా ఎన్డీఏ కూటమి. హెచ్ఏఎం పార్టీ 1 నుంచి 2 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఆర్ఎల్ఎం 0 లేదా మ్యాక్సిమం 2 సీట్స్ కైవసం చేసుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ ఎన్డీఏ కూటమి స్వీప్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఆల్మోస్ట్ 130 to 140. ఇక మహాగఠబంధన్ ఇండియా కూటమి విషయానికి వస్తే ఆర్జేడీ 65 నుంచి 72 స్థానాల్లో కైవసం చేసుకునే అవకాశం ఉందట. అలయన్స్ అయిన కాంగ్రెస్ 9 నుంచి 13 స్థానాలు, లెఫ్ట్ 11 నుంచి 14 స్థానాలు, విఐపి 2 నుంచి 3 స్థానాలు. అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ కొంత సైడ్ అయి ఆర్జేడీ మీద ఆర్జేడీకి ఎక్కువ స్థానాలు కేటాయించి ఉంటే
గెలిచి ఉండేదేమో, అంటే రిజల్ట్ వేరేలా ఉండేదేమో అని ఇంకొక డిస్కషన్ కూడా జరుగుతున్నది. అంటే వీళ్ళది పొత్తులు ఎత్తులు ఇదంతా లాస్ట్ దాకా నడిచింది, చివరి దాకా. ఇంకా అప్పటికి కూడా డిసైడ్ కాలే. ఇదంతా కొంత మైనస్. నెక్స్ట్ దైనిక్ భాస్కర్, ఇది కూడా కొంత ఫేమస్ సర్వే సంస్థనే. దైనిక్ భాస్కర్ అనే సర్వే సంస్థ చెప్తున్న దాని ప్రకారంగా 145 నుంచి 160 స్థానాలు, 145 నుంచి 160 స్థానాలు ఎన్డీఏ కూటమి. మహాగఠబంధన్ మహాకూటమి 73 నుంచి 91 స్థానాలు, ఇతరులు 5 నుంచి 7 స్థానాలు గెలిచే అవకాశం ఉందట. ప్రశాంత్ కిషోర్ జన్సురాజ్ పార్టీ ఎక్స్పెక్టెడ్ టు విన్ 0 లేదా 3, అయితే ఏమి గెలవకపోవచ్చు, లేదంటే 1, 2, 3 స్థానాల వరకు గెలవచ్చట. ఇట్లా దినకర్ భాస్కర్ కూడా ఎన్డీఏ కూటమే గెలుస్తుందని చెప్తున్నది. నెక్స్ట్ ఇంకొక 2 ఎగ్జిట్ పోల్స్. ఏమా ఎగ్జిట్ పోల్స్ అంటే మ్యాట్రిజ్ అనే సర్వే సంస్థ ఏం చెప్తుందంటే ఎన్డీఏ 147 నుంచి 147 నుంచి 167 స్థానాలు గెలిచే అవకాశం ఉందట. మహాగఠబంధన్ 70 నుంచి 90 స్థానాలు గెలిచే అవకాశం ఉందట. ప్రశాంత్ కిషోర్ పార్టీ 0 నుంచి 2 స్థానాలు గెలిచే అవకాశం ఉందట. అయితే లేదు, లేకపోతే 2 స్థానాల వరకు గెలవచ్చట. సో ఇక్కడ కూడా బీజేపీ. అనదర్ ఎగ్జిట్ పోల్స్ కండక్టెడ్ బై పీపుల్స్ పల్స్ హ్యాస్ గివెన్ ఎన్డీఏ 133 to 159, మహాగఠబంధన్ 75 to 101, జేఎస్పీ 0 to 5, అదర్స్ 2 to 8. ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీకే ఎక్కువ అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో అక్కడ మ్యాజిక్ ఫిగర్ ఎంత? 122, అంతే కదా. సో 122 స్థానాలు వచ్చిన వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. బీహార్ ఎగ్జిట్ పోల్స్ లైవ్ అప్డేట్స్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జిట్ పోల్ ఏం చెప్తుందంటే, చాలా ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి, అన్నిట్లో ఒకటే లైన్ కనిపిస్తున్నది. సో ఇదంతా కూడా పాత 2015కి సంబంధించి. అయితే ఇక్కడ ఇప్పుడు వచ్చినటువంటి సర్వే సంస్థలన్నీ కూడా ఆల్మోస్ట్ అందరూ బీహార్లో ఎన్డీఏ కూటమి గెలుస్తుందని చెప్తున్నది. ఒక సర్వే సంస్థ ఏదో కొంత పయనీర్ పోల్ స్ట్రాటజీస్ అట. పయనీర్ పోల్ స్ట్రాటజీ అనే సంస్థ 74 స్థానాలు ఎన్డీఏకి ఇస్తున్నది, 160 స్థానాలు ఇండియా కూటమికి ఇస్తున్నది. మరి వీళ్ళు ఎట్లా ఏ లెక్కలో చేశారో తెలియదు, కానీ ఇక్కడ ఇండియా కూటమి గెలిచే అవకాశం ఉందని ఒక స్ట్రాటజీ, ఒక సర్వే సంస్థ చెప్తున్నది, పయనీర్ పోల్ స్ట్రాటజీస్ అని. అయితే ఓటింగ్ పర్సంటేజ్ ఒకసారి చూసుకుంటే రికార్డ్ పర్సంటేజ్ నమోదైంది. గతంలో బీహార్లో ఎప్పుడు ఇది కాలే. బీహార్ ఎగ్జిట్ పోల్స్, బీహార్ రికార్డ్ 67.14 ఓటర్ టర్న్అవుట్ టిల్ 5 PM. 5 గంటల వరకే 67% పోలింగ్ నమోదైంది, హైయెస్ట్ ఇన్ హిస్టరీ. సి డిస్ట్రిక్ట్ వైజ్ బ్రేక్ డౌన్. చంపారణ్లో 69%, ఇది కేవలం 5 గంటల వరకే. ఇంకా చాలా మంది ఓటర్లు లైన్లలో ఉన్నారు. అంటే ఇది ఈజీగా 72, 73, 74 వరకు వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. పూర్వీ చంపారణ్ 69.31, షహర్ 67.31, సీతామర్చి 65.21, మధుబని 61.79, సుపాల్ 70.69, అరారియా 67.79, కిషన్గంజ్ 76.26, పూర్నియా 73.79, ఖతిహార్ 75.23, భగల్పూర్ 66.03, బంకా 68.91, ఖైమూర్ బాబువా 67.22, రోహతాస్ 60.69, అర్వాల్ 63.06, జహానాబాద్ 64.36, ఔరంగాబాద్ 64.48, గయా 67.50, నవాడా 57.11, జముయ్ 67.81. సో ఎప్పుడు కూడా ఇంత పోలింగ్ పర్సంటేజ్ నమోదు కాలే. సో ఈసారి భారీ పోలింగ్ నమోదైంది, ఆల్మోస్ట్ 70% క్రాస్ అవుతున్నది. ఇది హిస్టరీ రికార్డ్. మరి చాలా మంది అంటున్నారు ఏంటంటే, మరి ఇంత పర్సంటేజ్ నమోదైంది కదా, ప్రజలు వ్యతిరేకంగా గవర్నమెంట్ వైపు ఉన్నారు కాబట్టి అని అంటున్నారు అనే ఒక చర్చ కూడా స్టార్ట్ అయింది. మరి ఎగ్జిట్ పోల్స్ చూస్తేనేమో మొత్తం ఎన్డీఏ కూటమి వైపే ఉన్నది. చూడాలి మరి ఎంతవరకు ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయి అన్నది. మరి ఎగ్జిట్ పోల్స్ కూడా హోరాహోరీ ఫైట్ అని, టఫ్ ఫైట్ అని కూడా ఎక్కడా చెప్పలేదు, వన్ సైడెడ్గా ఇచ్చేసినాయి, వన్ సైడెడ్గా. సో ఇది ఓవరాల్గా బీహార్ ఎలక్షన్కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్. చూడాలి మరి ఎవరు గెలుస్తారన్నది, ఇండియా కూటమా ఎన్డీఏ కూటమా అన్నది. మొత్తానికైతే హోరాహోరీగా ఎలక్షన్ కంప్లీట్ అయింది. 2 phases, 243 స్థానాల్లో ఎవరు మెజారిటీ స్థానాలు గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారన్నది చూడాలి.
బీజేపీ ఎగ్జిట్ పోల్ చూసిన తర్వాత వాళ్ళలో జోష్ మరింత పెరిగింది. కాంగ్రెస్ ఏమో లేదు ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఉత్తయ్యేవి, గతంలో కూడా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి, గెలుపు మాదే అని వాళ్ళ ధీమాను వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇంకొక 3 రోజులు వెయిట్ చేస్తే 12, 13 మధ్యలో 2 రోజులే ఉంది. 14వ తేదీన మొత్తం అంతా బయటకు వస్తుంది. సో 14th రోజున రిజల్ట్ రాబోతున్నది. చూద్దాం ఏం జరుగుద్దో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.